ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ T20 అయితే అయిపోయింది. ఏం జరిగిందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా సూర్యకుమార్ యాదవ్ అయితే టాస్ గెలిచిండు. ఈ సిరీస్లో వరుస మూడో టాస్ గెలవడం ఇది కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది. వరుస 3 టాస్లు గెలవడం లాస్ట్ 1.5 ఇయర్లో చూసుకుంటే ఈ ఇయర్ కొంచెం సూర్యకుమార్ యాదవ్కి మంచి స్టార్ట్ వచ్చింది అనుకోవాలి. అటు టాసులు గెలవడం, ఇటు బ్యాట్ కాంట్రిబ్యూట్ చేయడం. ఇక మరి టీమ్స్ చేంజెస్ విషయానికి వచ్చేసి అయితే న్యూజిలాండ్ వాళ్ళు ఒక చేంజ్ చేసిళ్ళు. జిమ్ నిషమ్ వస్తారు అనుకున్నా, కానీ వాళ్ళు కైల్ జెమిన్సన్ తీసుకున్నారు ఇక్కడ మీకు జాక్ ఫ్లోక్స్ ప్లేస్లో. ఆ తర్వాత ఇండియా టీం విషయంలో వచ్చేసి అయితే 2 చేంజెస్ చేసిళ్ళు. వాళ్ళు వరుణ్ చక్రవర్తిని డ్రాప్ చేసిళ్ళు. వరుణ్ చక్రవర్తిని డ్రాప్ చేసి ఇప్పుడు బిష్నాయ్ని వేసుకున్నారు. బిష్నాయ్ కూడా చేసిద్దాం అనుకున్నారు. ఇక మళ్ళా ఆ తర్వాత బూమ్రాని తెచ్చుకున్నారు హర్షదీప్ని డ్రాప్ చేసి. సో ఈ 2 చేంజెస్ చేసారు టీమిండియా వాళ్ళు. మీకు ఇక మ్యాచ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఓవర్లోనే డెవన్ కాన్వే అవుట్, అద్భుతమైన క్యాచ్ అని చెప్పాలి. అక్కడ హార్దిక్ పాండ్యా నుంచి మంచి క్యాచ్. ఆ క్యాచ్ మరి వికెట్ అయితే హార్దిక్ పాండ్యాకే. హర్షిత్ రాణా 5th టైం అవుట్ చేయడంలో డెవన్ కాన్వేని హార్దిక్ పాండ్యా కూడా హెల్ప్ చేసిండు. ఎస్, డెవన్ కాన్వే హర్షిత్ రాణా బౌలింగ్లో 5th టైం అవుట్ కావడం. ఇక మళ్ళీ ఆ నెక్స్ట్ ఓవర్లోనే హార్దిక్ పాండ్యా బౌలింగ్లో మీకు రచిన్ రౌండ్ అవుట్ అయ్యిండు. అసలు ఆ తర్వాత ఇక బిష్నాయ్ 4th ఓవర్ వేసిండు. 4 ఓవర్స్ తర్వాత వేసిండు 5th ఓవర్. తన స్పెల్ అయితే చాలా ఇంప్రెసివ్ అనిపించింది. 5th ఓవర్ బూమ్రా వేస్తాను అనుకుంటే బిష్నాయ్కి ఇచ్చిండు. బిష్నాయ్ ఏమంత రన్స్ చేయాలి ఆ ఓవర్లో కూడా. అసలు తన బౌలింగ్లో అసలు రన్స్ రాలే బిష్నాయ్ బౌలింగ్లో. ఇక బూమ్రా అయితే తన ఫస్ట్ బాల్ హైలైట్ బాల్ అని చెప్పాలి. ఎక్కువ సీమైన్ బాల్ అది. టీమ్ సేఫర్ ఫస్ట్ బాల్ అవుట్. ఆ తర్వాత ఇక మీకు చిన్న పార్ట్నర్షిప్ లెక్క వచ్చింది మించర్ ఫిలిప్స్ మధ్య. ఇక ఆ తర్వాత మీకు అవుట్ అయ్యారు. కుల్దీప్ ఫస్ట్ 2 ఓవర్లు కొన్ని రన్స్కి వెళ్ళినా ఆ తర్వాత కొంచెం మంచి కంబ్యాక్ చేసే ప్రయత్నం చేసిండు. కానీ మీకు శివన్ దుబే కూడా 1 ఓవర్ వేసిండు. మీకు బూమ్రా కూడా కొన్ని మంచి స్పెల్స్ చేసిండు. మీకు మార్క్ ఛాంపియన్ అవుట్ అయ్యాడు. మార్క్ ఛాంపియన్ బిష్నాయ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. బిష్నాయ్ అద్భుతమైన స్పెల్ వేసిండు. తను ఫస్ట్ 3 ఓవర్స్ 9 రన్సే ఇచ్చిండు. ఆ తర్వాత మీకు వికెట్ కూడా తీసుకున్నాడు. మీకు ఇంకో బ్యాటర్ని కూడా అవుట్ చేసిండు బిష్నాయ్. గ్లెన్ ఫిలిప్స్ని అనుకుంటా. గ్లెన్ ఫిలిప్స్ని అవుట్ చేసిండు. సో ఓవరాల్ అయితే న్యూజిలాండ్కి అంత ఫినిష్ రాకపోయింది. శాండర్ కొన్ని రన్స్ చేసినా న్యూజిలాండ్కి అయితే అంత పెద్ద ఫినిష్ రాకపోయింది. వాళ్ళు ఎమ్మటెమ్మటే వికెట్స్ కోల్పోవడంతో 153 చేసిళ్ళు వాళ్ళు. 153 మరి 153 ఇండియా చేంజ్ చేస్తారని తెలుసు. కానీ మరి ఈసారి ఏమన్నా ట్రబుల్ వస్తారా, మరి పేరే మ్యాచ్లో చేంజ్ చేసిళ్ళు కానీ ఇప్పుడు ట్రబుల్ వస్తారా అనుకున్నా. కానీ మీకు మళ్ళీ ఫస్ట్ బాల్ సంజు అవుట్ అయ్యిండు. సంజు అద్భుతమైన బాల్ అని చెప్పాలి. సంజు శాంసన్ క్లీన్ బాల్. అసొంటి ఏరియాలో సంజుకి బాగా ప్రాబ్లం అవుతుంది. తను చూసుకోవాలి బౌలింగ్. అసొంటి ఏరియాలలో తన ఇబ్బంది బాగా పడతాడు. ముఖ్యంగా బౌలర్స్ అయితే అక్కడే టార్గెట్ చేస్తారు సంజు శాంసన్ని. మరి చూసుకోవాలి సంజు శాంసన్ ఆ ఏరియాలో. ఇంకో ఛాయిస్ వస్తాను అనుకుంటాను. తిలక్ వర్మ ఇంజురీ రికవర్ అయినా ఇంకో ఛాయిస్ ఇస్తారనుకుంటాను. చూడాలి, ఇషాన్ కిషాన్ ఓపెనింగ్ పంపిస్తారంటారు కొందరు. కానీ ఏమవుతుంది తెలియ. కానీ ఇంకో ఛాయిస్ ఇస్తారనుకుంటాను సంజు శాంసన్కి. మరి సంజు శాంసన్ ఇట్లా అవుట్ అయ్యింది, ఫస్ట్ బాల్కి అవుట్ అయ్యింది అనుకుంటే తర్వాత ఇషాన్ కిషాన్ వచ్చిండు. ఇషాన్ కిషాన్ వచ్చిన ఫస్ట్ బాల్ మిస్ అయింది అనుకుంటా. మిస్ అయింది. సెకండ్ బాల్ 6, మళ్ళీ ఇంకో బాల్ 6, మళ్ళీ ఆ తర్వాత 4. మీకు ఫస్ట్ ఓవర్లోనే రన్స్ వచ్చినాయి. 16 రన్స్ అట్లా వచ్చినాయి. ఆ తర్వాత మీకు జహోర్ దఫీ సెకండ్ ఓవర్ వేసిండు. ఈసారి ఫస్ట్ బాల్ అభిషేక్ శర్మ 6. పోయినసారి ఫస్ట్ బాల్ అవుట్, ఈసారి 6. మరి ఆ తర్వాత కూడా అభిషేక్ శర్మ అయితే అసలు ఒక్క డాట్ బాల్ ఆడలే. తను ఆడిండే కేవలం 20 బాల్స్. ఆ 20 బాల్స్ ఒక్క డాట్ బాల్ కూడా లేదు. మీకు అభిషేక్ శర్మ అయితే మొత్తం ఫ్రంట్ ఫుట్ రావడం, ఆట్ సైడ్ రావడం, లేకుంటే నిల్చొని ఇటు లెగ్ సైడ్ రావడం. బ్యాట్సింగ్ బాగున్నాయి. ఇషాన్ కిషాన్ కూడా మంచి స్టార్ట్ ఇచ్చిండు అభిషేక్ శర్మ ఇంకా అటాకింగ్ చేసే ముందు. అభిషేక్ శర్మకి అయితే ఇంకా
స్ట్రైక్ రావాలని చూసిండు పవర్ ప్లేలో. మీకు ఇషాన్ కిషన్ కూడా అవుట్ అయ్యిండు 28 రన్స్ చేసిన తర్వాత. ఇస్సేరి బౌలింగ్లో ఒక బాల్ బౌండరీ చేసిన, ఇంకో బాల్ నెక్స్ట్ బాల్ అవుట్ అయ్యిండు ఇషాన్ కిషన్. మంచి నాక్ అని చెప్పాలి ఇషాన్ కిషన్ని. ఒప్పుకోవచ్చు, పర్లేదు, అటాకింగ్ నాక్, మంచి నాక్. 13 balls 28. ఇక మళ్ళీ ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ వచ్చిండు. సూర్యకుమార్ యాదవ్ కూడా ఒక జేకబ్ డఫిన్ అనుకుంటే ఒక మంచి స్కూప్ కొట్టిండు. దాంతో తన కాన్ఫిడెన్స్ కూడా ఇంక్రీజ్ అయింది. ఇటు అభిషేక్ శర్మ అయితే రెచ్చిపోయిండు. మీకు ఎవరు వస్తే వాళ్ళని అటాక్ చేసే ప్రయత్నం చేసిండు. కైల్ జెమిన్సన్ కూడా అటాక్ చేసే ప్రయత్నం చేసిండు. ఇక మొత్తం మీద అయితే అభిషేక్ శర్మ 20 balls 68. మరి ఇక తను ఆల్మోస్ట్ సగం స్కోర్ తనే కొట్టిండు అనుకోవాలి 20 balsలోనే. మీకు 77 చెప్తే సగం స్కోర్ అనుకుంటే తను 68 చేసిండు. సో ఆల్మోస్ట్ ఇక సగం స్కోర్ తనే స్కోర్ చేసిండు. ఇక లాస్ట్లో మీకు సూర్య కూడా కొన్ని షాట్లు ఆడిండు. శాండర్ బాగా ఆడిండు సూర్య కూడా. యశ్చౌదరి కూడా అభిషేక్ బాగా ఆడడం, శాండర్ కూడా బాగా ఆడడం. సూర్యకుమార్ యాదవ్ కొన్ని మంచి షాట్లు ఆడడం, 50 కంప్లీట్ చేసుకున్నారు. ఓవరాల్ అయితే మ్యాచ్ ఇండియా 10 overs కంప్లీట్ చేస్తాను అనుకున్నాం, చేసింది. సిచ్యువేషన్ ఇక మీకు పవర్ ప్లేనే 90 దాటినాక ఇక 10 overs లోపు కంప్లీట్ అయితే బాగుంటుంది అనుకున్నా. కంప్లీట్ అయింది మ్యాచ్. లాస్ట్లో గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్లో మీకు 2-3 బౌండరీస్ వచ్చినాయి. దాంతో మీకు మ్యాచ్ 10 overs కంప్లీట్ అయింది. సూర్యకి బ్యాక్ టు బ్యాక్ 50s రావడం బాగా అనిపించింది. మరి ఇంకా వీరిద్దరు స్పెల్స్ బాగున్నాయని చెప్పాలి. బూమ్రాది అటు బిష్ణోయ్ది, వాళ్ళిద్దరూ బాగా వేసిండు స్పెల్స్. కుల్దీప్ యాదవ్ కూడా కొన్ని లాస్ట్ ఓవర్ బాగా వేసిండు అనుకోండి. అటు హార్దిక్ పాండ్యా కూడా పవర్ ప్లేలో మంచి వికెట్ తీస్తాడు. సో కొంచెం మంచినీస్ అని చెప్పాలి. ఒక సంజు శాంసన్ ఫామ్ ఇంకొంచెం ప్రాబ్లంగా ఉంది ఇండియాకు. సంజు శాంసన్ మరి తను ఎట్లా పర్ఫామ్ చేస్తాడు చూడాలి. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ తిలక్ వర్మ వస్తారా, ఓల్డ్ ప్లేస్లో వస్తారు, తను ఎట్లా పర్ఫామ్ చేస్తారు ఇదొకటి చూసుకోవాలి ఇండియా. ఇంకా ఫీల్డింగ్ ఇవాళ చూసుకోవాలి ఇంకొంచెం. బాగానే ఉంది ఫీల్డింగ్, ఇండియా ఫీల్డింగ్ కూడా. సో అట్లా ఫీల్డింగ్ బాగా చేస్తే ఇండియా కూడా బాగుంటుంది. హార్దిక్ పాండ్యా క్యాచ్ అయితే అద్భుతమైన క్యాచ్. హర్షిత్ రాణా కూడా బాగా పర్ఫామ్ చేస్తాను. సో ఇలా ఇండియా ఇంకా కంటిన్యూ చేయాలని కోరుకున్నాం. మరి నెక్స్ట్ డే ఏమైతే చూద్దాం. అంతే ఈ వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.